మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అక్కకమ్మా, గాయత్రి కూడా ఇందాకే భోంచేసింది కదరా, నువ్వు వెళ్ళు. అయ్యో అమ్మా, అక్కంటే గాయత్రక్క కాదమ్మా, రాధక్క. రాధక్కకు జ్వరం వచ్చింది కదా, డాక్టర్ ఏమన్నా తాగించి టాబ్లెట్ వేయమన్నారమ్మా. అక్క టాబ్లెట్ వేసుకునే టైం అయింది కదా, అందుకే ఏదన్నా ఇవ్వమ్మా. ఏంటి ఆ రాధకి ఇప్పుడు నేను జావ కాచివ్వాలా? నేను బిజీగా ఉన్నాను, నువ్వు వెళ్ళు. అయినా ఆ అమ్మాయి ఇప్పుడు ఈ ఇంటి అమ్మాయి కాదు. తనకు ఆరోగ్యం బాగాలేదని అందరూ హైరాణ పడిపోయి హడావుడి చేయడానికి. అమ్మా అమ్మా, అది కాదమ్మా, పాపం కదమ్మా, తను మందులేసుకోవాలి కదమ్మా. ఏమీ పర్వాలేదు, ఈ పూట మందులు వేసుకోపోతే ఏంటి, సాయంత్రం వేసుకుంటుందిలే. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ఎందుకమ్మా అలా అంటావు? ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు పనుంది, వెళ్ళు. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. కొట్టానంటనా? చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు అవతలకి, లేదంటే వీపు విమానం మొత్తం మోగుతుంది. వెళ్ళు. అందరికీ నేనే సేవలు చేయాలి, నాకు ఇంకేం పని లేదు. సారీ అక్క, ఇంట్లో నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నాకేమో జావ చేయడం రాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క. అక్క, నేను బయటకెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను, 10 నిమిషాల్లో వస్తాను. జారిపోయేలోగా జాబిలి తీర్చుతావ గుండెల్లోని ఆకలి, గుండె చేయు సంపడిలో జాడ తెలియునా, మౌనమైన ఎదలో ఆశా తీరునా, రెప్పలు లేని కన్నులలోన కమ్మని కలలో అడుగిడునా, మరుగున దాగిన నీ హృదయానికి మమతల గోడు వినపడునా, బాధ తెలిపేదెట్ట నిన్ను కలిసేదెట్ట. రాధా, జావ తాగి టాబ్లెట్ వేసుకో.
నీ చేతి కూర ముద్దలు తిన్న నేను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నీ చేత ఇలాంటి పరిస్థితుల్లో జావ తాగాల్సి వచ్చింది. చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు ఈ జ్వరం ఎలా ఉండిపోయినా పర్వాలేదు, నువ్వు నాకు దూరంగా ఉంటుందమ్మా. ఇంక రెస్ట్ తీసుకో. ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు రాధకి జావ ఇవ్వడం, టాబ్లెట్ ఇవ్వడం, అందులో తప్పే ఉందండి. మన ఇంట్లో అమ్మాయి ఇలా జ్వరంతో బాధపడుతూ ఉంటే ఈ మాత్రం చేయలేనా? అయినా ఇదంతా నేను తన మీద ప్రేమతో చేయలేదండి. మానవత్వం ఉన్న ఒక మనిషిగా చేశాను. ఇప్పుడు తను ఎలాంటిదైనా, తన బుద్ధి ఎలా మారినా మనం మారకూడదు కదండి. ఒకప్పుడు మన కోసం తను ఎంతో చేసింది, తర్వాత తన దుర్బుద్ధి వల్ల మారిపోయింది. నాకు మంచి మనసున్నప్పటి రాధ అంటే ఇప్పటికీ ఇష్టమేనండి. కానీ అదే మనసులో కుళ్ళు కుతంత్రాలు నింపుకున్న ఈ రాధని నేను ఎప్పటికీ క్షమించలేను. దేవుడు మనసు లేనివాడు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే అమ్మ స్పర్శతో పులకరించిన నా మనసును క్షణాల్లో అమ్మ మాటలతో నా మనసుకి కష్టాన్ని కలిగించాడు. రక్త సంబంధానికి, కన్న ప్రేమకి దగ్గరవ్వాలనుకుంటున్న నా తాపత్రయాన్ని, నా స్వార్థం, నా మోసం అంటూ నా కన్న తల్లిదండ్రులకు నేను ఎలా దగ్గరవ్వాలి? వాళ్ళ ఒడిలో ప్రేమగా ఎప్పుడు సేద తీరాలి?